కంప్యూటర్ బ్రెయిన్స్ని పెట్టండి, ఏఐ బ్రెయిన్స్ని పెట్టండి. 2047కు ఎలాంటి హ్యూమన్ రిసోర్సెస్ కావాలనో ఇప్పటి నుంచి రీఓరియంటేషన్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు చేసింది 50 సంవత్సరాలు మీరు చేసింది ఒక ఎత్తు అయితే రాబోయే 10 సంవత్సరాల్లో మీరు డిఫరెంట్ వరల్డ్ని చూడబోతున్నారు. రాబోయే 27 సంవత్సరాల్లో మీరు ఇంకొక డిఫరెంట్ ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం. దానికోసం సిద్ధంగా ఉండమని వారికి చెప్పాను. 82లో ఎన్టీ రామారావు గారు అన్నదానాన్ని పెట్టాడు. ఈరోజు మీరు చూస్తే దగ్గర 2500 కోట్లు 3000 కోట్లు కార్పస్ వచ్చింది. చాలామంది అన్నదానానికి డొనేషన్లు ఇస్తున్నారు. ఏమాత్రం సమస్య లేకుండా 1 లక్ష మందికి అన్నదానం పెట్టగలుగుతున్నాం.